వరంగల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మీడియా సమావేశం. కొండమురళి కామెంట్స్ నన్ను తమ్మునిగా భావించి వచ్చినందుకు మీడియా వారికి ధన్యవాదాలు. ఒక బీసీ నాయకుడికి ఇంతవరకు వచ్చాను అంటే అది ప్రజల పుణ్యమే. గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న ఏనాడు కబ్జాదారునిగా నాకు పేరు లేదు. ఓం నమః శివాయ తన షాపింగ్ మాల్ నిర్మాణం కోసం హైదరాబాద్ లో కలిశారు. నమ శివాయను దగ్గరికి తీయడంలో నా స్వార్థం ఉంది. ఎందుకంటే నమ శివాయకి కేటీఆర్, కేసీఆర్, కవిత దూరం అవుతారు కాబట్టి నేను ఎప్పుడు కార్మికుల పక్షాననే ఉంటా. అజంజహి గ్రౌండ్ లోని కార్మిక భవనం స్థలం కూడా పరిధిలో లేదు. అజంజహి గ్రౌండ్ లోని ఏ స్థలాన్ని కొండమురళి కబ్జా చేశాడు అని కొందరు అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. కార్మిక భవనం స్థలం విషయంలో నా ప్రమేయం ఉండదు. అజంజహి కార్మికుల ఆశయం మేరకు అదే స్థలంలో కార్మిక కమిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తా. పేదలను ఎద్దుకోవడమే తప్ప కబ్జాలకు పాల్పడడం కొండమురళి చరిత్రలో లేదు. అజంజహి భూముల జోలికి వెళ్లిన వాళ్ళు అందరూ నష్టపోయారు. అజంజహి భూములన్నీ పేద కార్మికులకే చెందాలి. చెప్పంపంగానే కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరుపేరున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మరి ఎప్పుడైనా పత్రికా విలేకరులు అనుకునేది మాకు ఇంత మెసేజ్ రాలేదు అని, కానీ మరి నన్ను మీ తమ్మునిగా భావించి మరి నా క్షేమం కూడా మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీకు తెలుసు, గత 45 సంవత్సరాలుగా మరి నేను రాజకీయాలలో ఉన్నా. గత 45 సంవత్సరాలుగా నేను పేదల పక్షాన పోరాడుతున్నా. ఒక వంచనగిరిలోనే నేను 12 ఎకరాల భూమి మరి మోడల్ ఇంటిమేట్ చదివేటోళ్ళకు టాపర్స్కు, లేడీస్కు, జెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఫిలరం చేసిన కాడ మా అమ్మను శివుని నిలబెట్టి 7 ఎకరాలు కస్టర్డ్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇలాగ అమ్ముకుంటేనే నాకు 50 కోట్లు వస్తాయి. అలాగే షాంపేట్లో 14 ఎకరాలు ఇచ్చాను ఫస్ట్. అది ఇలా 3 కోట్ల రూపాయలు అయింది ఎకరం. మరి ఈరోజు మీ అందరూ తెలుసు, చాలామంది విలేకరులు, సీనియర్లు ఉన్నారు. మరి నేను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చినో మీకు తెలుసు. మరి ఉన్నత వర్గాలను ఎదుర్చుకుంటూ ఒక బీసీ నాయకునిగా చాలా తక్కువ మంది మరి రెవెన్యూలో ఎవరు తేలేదాకా అక్కడ పని నడవనీయం. ఒకవేళ రెవెన్యూలో తేలినా కూడా మన సొంత పైసలు పెట్టారా కూడా అన్నది సగం తీసుకొని వాళ్ళకు నేను కంపల్సరీగా ఆడ న్యాయాలు కట్టిస్తాను. మరి మీ అందరం కూడా హామీస్తున్నా. నన్ను తప్పడు, నేను మెడ మీద పర్వాలే. నోట్ల మాట వెళ్ళింది అంటే ఆ మాట కట్టుబడి ఉంటా. ఆ మాట కట్టుబడి ఉన్నా కాబట్టి 2,000 మంది జనాలు ఆయనకున్నారు. ఇలా నేనే మొదలు చెప్పిన, వాళ్ళ ప్రభుత్వంలో నేను చెప్పిన, ఎవరైనా భూమి కబ్జాలకు పాల్పడితే నడి బజార్లో ట్రైన్ గురిపెట్టిస్తా. మరి కేటీఆర్ బట్టలు ఇప్పిస్తా అని చెప్పిన. అప్పుడు రంగనాథ్ గారు ఉండే అనుకుంటారు, సిపి రంగనాథే కదా. రంగనాథ్ గారు నన్ను పిలిచిండు, నిన్న సుమోటోగా కేసు చేయవలసి వస్తుంది, చేయాలి అన్న. చెయ్యండి అని చెప్పిన నేను, నాకేం ఇబ్బంది లేదు, చేయండి. సుమోటోగా కేసు బుక్ చేసి ఒక్క రోజులో బయటకు వస్తా. కానీ ఒక్కటే రోజులో రాను, నేను 2 రోజులు ఉంటానులా. 1,00,000 మందిని తీసుకొని నేను ఊరేగి కొత్త పరికాలించింది. నేను అరట్లో భయపడ. నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వచ్చినాక భూ కబ్జాలు ఆగిపోయినాయి. మా పోలీసు అట్లా పనిచేస్తాను. మా పోలీసు ఇదివరకు లెక్క పోలీసు కాదు. పైసలు మరి తెల్లారి వరకు నిన్న మర్డర్ అయితే సాయంత్రం వరకు వాళ్ళని అరెస్ట్ చేయగలిగింది మన పోలీసు. అర్థమైందా? అంత ఒక మర్డర్ కాగానే
వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి అంత కార్యక్రమం పెట్టుకున్నారు అంటే వాళ్ళకు ఒకటే వాళ్ళు పైసలు ఎందుకు అడగరు, నేను పైసలు తీసుకోకుండా వాళ్ళని వేసుకున్నా. ఇక్కడ ముస్లింలకు ఇబ్బంది వస్తుంది అని ఒక ముస్లిం సిఐ గారిని వేసుకున్నా. ఆయనకు రాష్ట్రపతి మేడకు 2 సార్లు వచ్చినాయి. ఎందుకు వేసుకున్నా? పొద్దుటి ముస్లింలకి ఏందో తెలవాలి కాబట్టి ఇంత ఇచ్చింది. కాబట్టి అలా వాళ్ళు 1 గంట వరకు కూడా నడుపుకున్నాను. అదే మీరు అనుకున్న డబ్బాలు తీస్తాను, రోడ్ల మీద డబ్బాలు తీస్తాను. మా పోలీసు అట్లా చేస్తలేదు. రోడ్ల మీద డబ్బాలు ఉంటే కూడా డబ్బాలను అట్టే ఉంచుతుండు, రాత్రి పెట్రోలింగ్ చేస్తాను. సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా ఉండేది ఉంటే వాళ్ళను పట్టుకొని విచారణ జరుపుతాను. అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తున్నా నేను. నియోజకవర్గ అభివృద్ధి గురించి మీరు పెట్టలేదు సార్.